అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ధనుసు రాశి వారికి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించి ప్రధానమైన అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం మార్చి 12వ తేదీ బుధవారం రోజు ఈ ధనుసు రాశి వారి దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం అయితే మీరు శుభవార్తలు అయితే వినబోతున్నారండి. ఈరోజు మీ యొక్క దినఫలాల ప్రకారం ఈరోజు అంతా కూడా శుభవార్తలు మీరు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎంతో ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అయితే ఈరోజు చవి చూడబోతున్నారు. అసలు మీ రోజు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, అసలు ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క ధనుసు రాశి వారికి ఎటువంటి సానుకూల ప్రభావాలు అనేటివి ఉండబోతున్నాయి, ఎటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఆ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వాషాఢ నక్షత్రం 1 పదములు జన్మించిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే మీరు చాలా నిర్మలమైనటువంటి మనసును కలిగి ఉంటారు. కళ్ళ కపటం లేకుండా ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతూ ఉంటారు. మిత్రులకు సహాయం చేయడానికి మీరు ముందుంటారని చెప్పుకోవచ్చు. మీరు ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటుంది. ఇతర విషయాలు అసలు జోక్యం చేసుకున్నటువంటి మనస్తత్వం వీరికి ఉండదని చెప్పుకోవచ్చు. ఆధునిక విద్య, ప్రత్యేకమైన విద్యల పట్ల ఆసక్తి అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు. నూతన వ్యాపారాల్లో రాణించగలుగుతారు. ఉన్నత స్థానాన్ని అధిగమించుకోగలుగుతారు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు. ఈ ధనుసు రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా నిజాయితీగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు డబ్బును పెద్దగా ఇష్టపడరు. ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండే వీరికి కోపం కూడా అంతే త్వరగా వస్తుంది. తమ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారికి అసలు ఇష్టమే ఉండదని చెప్పుకోవచ్చు. వీరు ఎప్పుడు కూడా తమ తోటి వారి యొక్క జీవితాన్ని కూడా మంచిగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంటారు. అధికమైనటువంటి విశ్వాసము మరియు ఆలోచన, దృఢమైనటువంటి ఆత్మగౌరవం ఈ యొక్క ధనుసు రాశి వారిలో ప్రత్యేకమైన లక్షణాలు. ఇతరులను నవ్వించడానికి, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడానికి, సంతోషంగా ఉండడానికి వారి యొక్క భాగస్వామి వీరికి ఎప్పుడు కూడా కొత్త కొత్త మార్గాలను చూపుతూ ఉంటుంది. వీరికి సహనము, వినోదము మరియు విశ్వసనీయతను కలిగి ఉంటారు. అందరితో కూడా స్నేహంగా మెలిచేటువంటి వ్యక్తులు వీరు. అదే సమయంలో ఎవరికి కూడా తల వంచడం అంటే అస్సలు వీరికి ఇష్టం ఉండదని చెప్పుకోవచ్చు. వీరు అదేవిధంగా బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. అదేవిధంగా వీరికి ఎవరైనా సహాయం చేస్తే కానీ వారిని మరవనటువంటి మనస్తత్వం వీరిది. వీరికి కొత్త వ్యక్తులు పరిచయమైనప్పటికీ పాత బంధాలను, పాత స్నేహితులను అసలు మరవరని చెప్పుకోవాలి. ఆత్మవిచక్షణతో విజయాల కోసం ఎప్పుడు కూడా వీరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ వీరికి ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవైనటువంటి పరిస్థితి కూడా ఎదురవుతాయి. అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని కూడా అధిగమించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. వీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకోవడం చెప్పుకోవాలి. మార్చి 12 బుధవారం వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరు అయితే ఒక శుభవార్తను అయితే వినబోతున్నారు. చాలా కాలంగా మీరు ఎటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. నూతనంగా ఉద్యోగం చేయాలనుకున్న వారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూనే ఉండవచ్చు. అలాగే విధంగా మరికొంతమంది ఉద్యోగాల ప్రమోషన్స్ కోసం, అలా ఏంటంటే ఆర్థిక పెరుగుదల కోసం కానీ ఎదురు చూస్తూ ఉంటే మీ కార్యాలయంలో దానికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంటే కనుక దానికి సంబంధించి మీరు శుభవార్త అయితే వినవచ్చు. అలాగే మీరు చాలా కాలం నుండి డబ్బు సమకూర్చుకొని ఆర్థికంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే కనుక, లేదంటే వ్యాపారం మొదలు పెట్టడం కోసం ఏదైనా స్థలం కోసం ఎదురు చూస్తున్నా కానీ, అంటే ఈ విధంగా చాలా మార్గాలుగా ఆదాయ మార్గానికి సంబంధించి ఉద్యోగం కావచ్చు, వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఎవరైతే ఏ పని అయితే చేస్తూ ఉన్నారో దాని విధానంగా మీరైతే దానికి సంబంధించి ఒక కొత్త గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు. అదేవిధంగా ఏదైనా కుల వృత్తులు చేస్తున్నా సరే మీ యొక్క వృత్తి జీవితంలో ఎదుగుదల గురించి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి మీకు ఈరోజు ఒక మార్గం అయితే మీకు దొరకనుంది. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. దానికి సంబంధించి ఒక మంచి శుభవార్తను ఈ యొక్క ధనుసు రాశి వారు దినఫలాల ప్రకారం ఈరోజు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి చక్కటి ఉద్యోగస్తులకి ఉద్యోగం గురించి శుభవార్త రావడం, అలాగే ఎవరైతే వ్యాపారం కోసం పెట్టుబడులు పెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి అందరికీ కూడా డబ్బు సమకూరడం, లోన్ల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి అందరికీ కూడా శాంక్షన్ అవ్వడం,
ఎవరైనా కానీ విదేశాలకి వెళ్ళాలని ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి మీరు ఒక పెద్ద శుభవార్త వింటారు. ఈ విధంగా మీకు ఒక కెరియర్కి సంబంధించి, ఆదాయ మార్గానికి సంబంధించి, వృత్తి జీవితానికి సంబంధించి ఇలా ఏదో ఒక దానికి సంబంధించి మీరైతే ఒక శుభవార్తను వినేటువంటి అవకాశాలు అయితే మీకు దినపరల ప్రకారం కనిపిస్తున్నాయి. మరొక శుభవార్త ఏంటంటే కనుక మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి మీ యొక్క తోబుట్టులకు నుండి కానీ, సంతానం కానీ నుండి కానీ, మీ తల్లిదండ్రులు కానీ మీకు కుటుంబానికి సంబంధించి అంటే ఉదాహరణకి మీ యొక్క కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగడం కానీ, అలాగే ఎవరికైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లయితే వారికి పెళ్లి సంబంధం కుదరడం కానీ, అలా ఇంట్లోని వ్యక్తులు ఎవరైనా సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఇలా ఏదో ఒకటి మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి అయితే మీరు రేపటి రోజున ఒక శుభవార్తను అయితే వినబోతున్నారండి. లేదంటే మీ యొక్క సంతాన పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించడం, పోటీ పరీక్షలో విజయం సాధించడం, పోటీ పరీక్షలో పాల్గొనడం, కుటుంబ సభ్యులకు సంబంధించి వారి నుండి ఒక శుభవార్తను అయితే వినబోతున్నారు. ఈ విధంగా కెరియర్కి, ఒక వృత్తి జీవితానికి సంబంధించినటువంటి శుభవార్త ఒకటి, మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి శుభవార్త ఒకటి, మీ యొక్క జీవితంలో వీటికి సంబంధించిన శుభవార్తను అయితే వినబోతున్నారు. ఇక అదే విధంగా మానసిక స్పష్టత కోసం గాను, అయోమయంగాను, నిరాశ నిస్పృహలకు గాను మీ వద్దకే రానివ్వకండి. ఎందరో తెలియని వారి సలహాల వల్ల పెట్టుబడి పెట్టే వారికి ఈరోజు ప్రయోజనాలు అయితే పొందుతారు. ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి సాయంత్రం గడపడానికి గాను రేపటి రోజున ఇంటికి అతిథులు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు కరెక్ట్ అని చెప్పడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అయినప్పటికీ మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సముదాయిస్తారు. ఇక పెద్ద వ్యాపారాలు ఒప్పందాలు చేసుకునేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని ఈరోజు వ్యాపారస్తులు మీ యొక్క సమయాన్ని ఈరోజు మీకు ఆఫీసు కాకుండా కుటుంబ సభ్యులతో గడిపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మీకు కుటుంబంలో ఉత్తేజాన్ని నింపుతుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు అననుకూల పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవడానికి ఈరోజు మీరు రుద్రాక్ష మాలను ధరించండి. మీ యొక్క సంపన్న వృత్తి జీవితం అనేది మీకు కలుగుతుంది. అదేవిధంగా మీరు మెరుగినటువంటి సంపన్నమైనటువంటి జీవితాన్ని పొందడానికి మీరు మీ యొక్క కుల దైవాన్ని, అలాగే శివారాధనని తప్పనిసరి. అదేవిధంగా శుభకరమైనటువంటి మంగళవారం రోజున హనుమంతుని దర్శించి పట్టు వస్త్రాన్ని సమర్పించండి. ఆవునేయితో దీపాన్ని వెలిగించండి. మీ యొక్క శక్తి మేరకు పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు. వాహనం నడిపే ముందు మీరు బయటకు వెళ్ళేటప్పుడు తగినటువంటి పత్రాలు కూడా వెంట తీసుకొని వెళ్ళాలి. దాంతోపాటు నల్ల ఆవాలను ఒక నలుపు రంగు వస్త్రంలో మూటలో కట్టి ఆ మూటను కూడా వెంట తీసుకొని వెళ్ళాలి. ఇలా చేసినట్లయితే ఎటువంటి నరదిష్టి, అసూయ లాంటివి తగలకుండా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ దరి చేరకుండా ఉంటుంది. అన్ని శుభాలే మీకు కలుగుతాయి. ఎటువంటి సమస్యలు కూడా మీకు దరి చేరవు. ఇక అన్నీ కూడా శుభవార్తలు అందుకోవడానికి కేవలం శుభవార్తలు అందుకోవడమే మాత్రమే మీకు జరుగుతుంది. సమస్యల నుండి మీకు ముక్తి అనేది లభించే అవకాశం. దాంతో పాటు ఈరోజు రాశి వారికి మీలైనటువంటి మెరుగైనటువంటి ఫలితాలను మాత్రమే అందుకోగలుగుతారు. అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఆటంకాలన్నీ దరిచేరకుండా ఉంటాయి. విద్యార్థులకైతే శుభదినంగా ఉన్నది. మరియు అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు మాత్రం కాస్త విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. మరియు పాలల్లో నల్ల పసుపు కొమ్మును పౌడర్ చిటికెడు వేసుకొని మీరు రాత్రిపూట నిద్రించే సమయంలో కనుక ఈ పాలను సేకరించినట్లయితే విద్యార్థులకైతే వివిధ రకాల ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి మీకు అన్ని దోష నివారణ అవుతాయి. విజయాన్ని మాత్రమే మీరు అందుకోవడం అనేది జరుగుతుంది. మరియు రోజు రాత్రి ఎవరైతే మీ నిరుద్యోగులు ఉన్నారో వారికి నిరుద్యోగ వృత్తి కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఒక వ్యక్తి సహకారం వల్ల మంచి ఉద్యోగం వచ్చే అవకాశం లభిస్తుంది. మంచి సహాయ సహకారాలు పూర్తిగా అందుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో నుండి కూడా సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి. మంచి ప్రవర్తనలో అందరూ కూడా ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే సమయానుకూలంగా ప్రవర్తించవలసి ఉంటుంది. అనవసర తగాదాలకు దూరంగా ఉండాలి. మీ మంచి ప్రవర్తనతోటి ఇతరులను అందరినీ కూడా ఇట్టే ఆకర్షితులు చేసుకోగలుగుతారు. మీ హాస్య చతురత మిమ్మల్ని అందరినీ మెప్పిస్తుంది. మీలో ఉన్న గుణం కారణంగా అనారోగ్య సమస్యలు సగము ఈ యొక్క ప్రవర్తనతోటి తొలగించబడతాయి. సగం మందులను ద్వారా తొలగించబడతాయి. ఈరోజు రహస్యాలు మాత్రం తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారి బీపీ, షుగరు వంటివి టెస్ట్ చేయించాలి. పెరగడం లేదు, తగ్గడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా భార్యాభర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం లభించబోతుంది. ఒకరి భావాలను ఇంకొకరు గౌరవించడం చాలా అవసరం అవుతుంది. ఈరోజు పిల్లల నుంచి ఎటువంటి సమస్య అనేది కలగకుండా ఉంటుంది. మరి పెద్దల అనారోగ్య సమస్యల కొరకు డబ్బు ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి ఎక్కువగా మంచి ప్రవర్తనతోటి మెప్పును పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనవసర తగాదాలకు చర్చలకు దూరంగా ఉండాలి. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.